నీ జీవితం ఎలా కనబడిపోతే తెలుసా? యేసుని గురించే ప్రకటిస్తాం. యేసు నాకు నిజంగా యేసే కావాలా, నాకు నిజంగా యేసు ప్రభువే కావాలా, అందుకే నేను ప్రకటిస్తున్నాను. యేసు గురించే ప్రకటిస్తున్నాను. నాకు యేసు ప్రభువే కావాలి. యేసు ప్రభు ఎంతమంది వద్దన్నా, వాళ్ళన్నా వీళ్ళన్నా వాళ్ళు కొంతమంది చెప్పాను కదా, తెలుసు కదా మీకు. వాళ్ళు వచ్చి మీద ఏసులో చెప్పు, నువ్వు ఎంతమంది వచ్చి మీద పడ్డా నాకు ఏసే కావాలరా, నువ్వు చెప్పొద్దన్నా. ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమే కదే జీవా, వేరెవరిలను లేరే జీవా, ఏసే జీవమే కదే జీవా, వేరెవరిలను లేరే జీవా. జీవమా నీవిక జీవవేసునే సేవను చేయక లేవే, చెప్తాను. ఏసే మార్గం మోక్షానికి, ఏసే సత్యం, ఇంకో సత్యం లేదు. ఒకడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒకటే సత్యం, ఒకటే ఒకటే వెలుగు, ఒకటే సత్యం, ఒకటే మార్గం. ఇంకో మార్గం లేదు, ఇంకో సత్యం లేదు, ఇంకో వెలుగు లేదు. రెండు వెలుగులు, రెండు సత్యాలు, రెండు దేవుళ్ళు, నో, ఒక్కడే దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. నువ్వు పైన ఆకాశంలో భూమిలో ఎక్కడ తిరుగు, ఒక్కడే. నీ యేసునందు తప్ప ఇక ఏ నామములో రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, నరకం తప్పించే దేవుడు ఇంకెవరు లేరు. యేసు ప్రభు మాత్రమే దేవుడు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప క్షమాపణ, లేదు పాప క్షమాపణ. మరి ఎక్కడ ఉంది రక్షణ? యేసు నామమున ఉంది పాప క్షమాపణ, ఉంది పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున ఉంది యేసు నామములో తప్ప ఇంకే నామములో